ఎంత కష్టపడుతున్నాడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడప్పుడు కాల్ చేసి చెప్తూ ఉంటారు, స్కూల్ భవిష్యత్తుని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఏం చేయాలి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదే కాదు, 7th క్లాస్ వరకే కాదు, ఇక్కడ నుంచి 10th క్లాస్ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి, దాని తర్వాత ఇంటర్మీడియట్ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పే తపన కూడా మధులో చాలా ఉంది. అఫ్కోర్స్ అదంతా ప్రోత్సాహం మీ ఇస్తుంటే కనుక డెఫినెట్గా ఆ లెవెల్లో ఎదుగుతాడని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓకే, తప్పట్లు 2 రకాలుగా కొట్టచ్చు. ఒకటేమో మైక్ పెట్టేసేయండి అని చెప్పి, ఇంకొకటి బాగుంది అని చెప్పి. ఏ విధంగా కొడుతున్నారు మీరు అందరూ? బాగుందనా? మీ సార్ని పొగుడుతుంటుంటే బాగుందనా? రియల్లీ హీఈస్ రియల్లీ దాట్ వర్త్ ఆఫ్ క్యాండిడేట్. అంత మంచి మనిషి మీ మధు సార్. ఎనీవేస్, ఇంకా టైం ఉంది అంటే కనుక నేను మాట్లాడతాను, లేదంటే కనుక పెద్దవాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో నేను 3 థింగ్స్ మాట్లాడదాం అనుకుని వచ్చాను. ఒకటి పేరెంట్స్ గురించి, ఆఫ్కోర్స్ దాని తర్వాత టీచర్స్ గురించి. పేరెంట్స్, మీరు ఎంతమంది మీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్నారు చెప్తారా? ఎన్ని మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు? ఎంతమందికి ఓకే స్కూల్ నుంచి వచ్చాడు, ఒక సెల్ ఫోన్ ఇచ్చేసేసి వాళ్ళ దాంట్లో యూట్యూబ్ షార్ట్స్ చూసుకోమనో లేకపోతే ఇన్స్టా చూసుకోమని చెప్పో ఎంతమంది ఇచ్చేస్తున్నారు? ఎంతమంది మీ పిల్లలతో మీరు టైం స్పెండ్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చేస్తున్నారా? లేకపోతే మీరు వచ్చారు కదా, స్కూల్లో చదివారు కదా అని చెప్పి జస్ట్ లైక్ దట్ మీరు ఫోన్ ఇచ్చేసో లేకపోతే ఐప్యాడ్ ఇచ్చేసేసో లేకపోతే ఇంకేమన్నా ఇచ్చి టీవీ చూడటం అని చెప్పి వదిలేస్తున్నారా? ఎనీ ఆన్సర్స్? ఓకే, ఎనీవేస్, మీరు ఆ పని చేయకండి. ఎందుకు అంటే మీరు పిల్లలతో ఎంతైతే టైం స్పెండ్ చేస్తారో, ఎంత అయితే కనుక మీరు వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడతారో అంత అవగాహన కూడా వాళ్ళకి పెరుగుతుంది. ఎంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు క్వశ్చన్ చేస్తుంటే మీరు ఆన్సర్స్ ఇస్తున్నారు? అసలు క్వశ్చన్ చేసే అవకాశం మీ పిల్లలకి ఇస్తున్నారా మీరు? నేను నిజంగా చెప్తున్నాను, ఇది జస్ట్ లైక్ దట్ నేను వచ్చి మాట్లాడట్లేదు ఇక్కడ. పిల్లలకి ఎప్పుడైతే కనుక క్వశ్చనింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయో వాళ్ళ ఇంటెలిజెన్సీ అనేది అప్పుడే పెరుగుతుంది. మీ పిల్లలు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు, మీరు మిమ్మల్నే కాదు, ఇన్ఫ్యాక్ట్ స్కూల్లో ఉన్న టీచర్స్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే కనుక వాళ్ళ ఐక్యూ లెవెల్ అనేది బాగా పెరుగుతుంది.